మినర్వా తల్లిదండ్రులకు నమస్సులు. 40 సంవత్సరాల క్రితం అప్పటి తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో ఒక బిందువుగా ప్రారంభించిన మినర్వా కాలాంతరంలో తన శాఖలను విశాఖకు విస్తరించి 2025-26 విద్యా సంవత్సరంలో 5 శాఖలను కొత్తగా ప్రారంభించడం మీ అందరికీ తెలిసినదే. నేడు 10 శాఖలతో విస్తరిస్తున్న ఈ మినర్వా ఈ విద్యా సంవత్సరంలో ఒక 5 శాఖల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 360 డిగ్రీస్ చైల్డ్ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపకల్పన చేసి నేనే ఆ తరగతులను టేకప్ చేసి దాని యొక్క ఇంప్లిమెంటేషన్ 1.5 month మేము చేసిన తర్వాత దాని యొక్క ఫలితాలను ఆ తల్లిదండ్రుల యొక్క అనుభవాలను చెప్పే ముందు ఈ 360 డిగ్రీస్ చైల్డ్ అన్నది ఏమిటా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక విద్యార్థి వికాసం చెందాలి అన్న, ఒక బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దబడాలి అన్న అతనికి మార్కుల కంటే అతి ప్రధానమైనది క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది ఒక వ్యక్తి జీవితాన్ని స్థిరంగా విజయవంతంగా నిలబెట్టే మూలస్తంభం. ఇది ఒక్కసారిగా రావడం జరగదు. ఇంటి నుండే చిన్న చిన్న అలవాట్ల ద్వారా అది రూపుదిద్దుకుంటుంది. ముఖ్యంగా పిల్లల్లో క్రమశిక్షణ పెంపొందించాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. క్రమశిక్షణ అనేది బలవంతంగా రుద్దేది కాదు, ప్రేమతో, సహనంతో, నిరంతర ప్రయత్నంతో అలవాటు చేయించేది. ఇంట్లోనే ఇది బలంగా ఏర్పడితే పిల్లల జీవితంలో ఎక్కడైనా ఏ ఒడిదుడుకులు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఈ ఉద్దేశంతోనే విద్యారంగంలో నా 40 సంవత్సరాల అనుభవం మరియు అనేక మానసిక శాస్త్రవేత్తల సూచనలను జోడించి తయారు చేసిందే ఈ 360 డిగ్రీస్ చైల్డ్ అన్న అంశం. అది ఉత్తమ ఫలితాలు సాధించాలంటే విధిగా తల్లిదండ్రుల యొక్క సహకారం కావాలి. ఆ ప్రతిస్పందించిన అందరి తల్లిదండ్రుల్లో ఉత్తమ ప్రతిస్పందనను మేము తీసుకుని ప్రతి శాఖ నుంచి 3 తల్లిదండ్రులను, ఆ చిన్నారులను ఒక సర్టిఫికేట్ ద్వారా మేము సత్కరించడం జరిగింది. ఆ సర్టిఫికేట్ ఇవ్వడంలో కూడా కారణం అది ఒక ఆత్మవిశ్వాసాన్ని ఆ పిల్లల్లో నింపుతుంది. ఒకసారి ఆ అలవాటు పడిన తర్వాత ఆ క్రమశిక్షణను అభ్యాసం చేయాలన్న తపన వాళ్ళలో కొనసాగుతుంది. దానికోసమే ఆ సర్టిఫికేట్ ద్వారా ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క అనుభవాలు మనం చూద్దాం. అలా చేయమని చాలా బాగుంది. యూజ్ అయ్యింది చాలా యూజ్ అయ్యేది మాకైతే. కొంచెం కొంచెం అలవాటు చేసి టీచర్స్ ద్వారా ఫుల్ అలవాటు చేయాలి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. బాగానే ఉంది. So happy to sort of it. అనేది ఫస్ట్ మేము నేర్చుకున్నాం, తర్వాత పిల్లలకి నేర్పించాం. ఎందుకంటే ఆ లెగడం, చేతులు చూసుకోవడం, ఒక శ్లోకం అనేది చదవడం మాకు తెలియదు. సార్ చెప్పడం వల్ల మేము ఫస్ట్ నేర్చుకుని నెక్స్ట్ పిల్లలు నేర్చుకున్నారు. కానీ ఇలా చేయడం చాలా బాగుంది. అంటే బెస్ట్ మూమెంట్ గా మాకు తెలిసి మా ద్వారా పిల్లలకి అంటే సార్ చెప్పారు వదిలిసేమో అనుకుంటే మాకు తెలియదు, నెక్స్ట్ మా నుంచి పిల్లలకు తెలియదు. సో మేము అది తెలుసుకొని పిల్లలకి తెలిసేలా చేయాలని రోజు వీడియోస్ తీసి థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అసలు షన్ను అయితే అసలు కొంచెం కొంచెం పని చేసేవాడు, అసలు అరవలేదు. అసలు రోజు వీడియో తీస్తుంటే ఫస్ట్ డే కొంచెం డల్ అయినా సరే అసలు వీడియో లేకపోతే రోజు తను చేసుకుంటున్నాడు. అంతేకాకుండా ఇంకా చాలా హెల్పింగ్ గా కూడా ఉంటాడు. చాలా ఇన్స్పైర్ చేశారు. మాటలతో కూడా మాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఏమంటారు ఏదైనా స్టూడెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది పేరెంట్ లో టీచర్ లో ఇద్దరిలో 50-50% ఉంటుంది. అలాంటిది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కాన్సెప్ట్ అయితే అసలు చాలా బాగుంది. ఎందుకంటే అంటే పిల్లలు అంత వేరే మారదు. అలాంటిది ఒక టీచర్ వీడియో చూస్తారు, మమ్మల్ని ఇంకా ఏదైనా కొంచెం చేస్తారేమో అయినా సరే వాళ్ళు చేస్తున్నారు. అలాంటి అలవాటుగా అయిపోయింది. ఆ గుడ్ హ్యాబిట్ అనేది రోజులు కంపల్సరీ చేయాలి అనే హ్యాబిట్ కింద అయిపోయింది. ఇప్పటికీ తను ఈ రోజు కూడా తను ఇంకా అలాగే చేస్తున్నాడు. మెయిన్ థ్యాంక్స్ టు సార్ చెప్పాలి. చాలా బాగా ఇన్స్పైర్ చేశారు మమ్మల్ని అందరినీ. అలాగే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ వచ్చి ఇద్దరం పేరెంట్స్ టీచర్స్ ఇద్దరు పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలని. ఎందుకంటే ఒక స్టూడెంటే కదా.